26 సంవత్సరాలు పోలీస్ వ్యవస్థలో పనిచేశారు. ఉమ్. నెక్స్ట్ ఎమ్మెల్సీగా రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారు. అక్కడ సాధించిన విజయాలే రాజకీయాలలో కూడా సాధిస్తాను అనే నమ్మకం మీకుంది. 100% ఉంది మేడం. ఎందుకంటే సమాజంలో అందరూ ఒకే తీరుగా లేరు. రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. నాకు ఒక్క పర్సెంట్ డౌట్ ఉండే, అసలు రిసీవ్ చేసుకుంటారా అక్కడంటే? ఆ పవర్ ఉంది, సీట్ ఉంది, పెన్ పవర్ ఉంది, వెపన్ పవర్ ఉంది, లాఠీ పవర్ ఉంది. 3 పవర్స్ ఉన్నాయి కదా పోలీస్కి. అవును. ఇతర ఉద్యోగులు ఒకటే ఉంటుంది, పెన్ పవర్ ఉంటుంది. 3 రకాల పవర్స్ ఉంటాయి. అట్లా ఉన్నాయి కాబట్టి ఆదరిస్తున్నారేమో, అట్లా అట్లా భయపడుతున్నారేమో ప్రివిలేజెస్ దొరుకుతున్నాయేమో అని అనుకుంటాం జనరల్గా. కానీ నాకు ఒక డౌట్ ఉండే, అసలు ఆదరిస్తారా వీళ్ళు ప్రజలు అనే ఒక డౌట్ ఉండే. ఆ సమయంలో నా డౌట్ అంతా తీరిపోయింది. అలాంటి ప్రజలు ఉన్నారు, మంచిని కోరుకునేవారు, ఇలాంటి వ్యక్తి ఉండాలని చెప్పి నిర్ణయానికి వచ్చిన వాళ్ళు, ఆదరిస్తున్న వాళ్ళు, ప్రోత్సహిస్తూ ముందు నడిపిస్తున్న వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు. ఇలాంటి వారి సంఖ్యను పెంచాలి మేడం, బాగా పెంచాలి. పెంచి అలాంటి వారి సంఖ్యను పెంచుతూ ఆ ఓటర్ కావచ్చు, ఇక్కడ సభ్యులు, సమాజంలో సభ్యులు కావచ్చు, వారి యొక్క భిన్నమైన ధోరణిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. సార్ ఆ విషయానికి వస్తే సఫలీకృతం అవ్వచ్చు. ఎందుకంటే అలాంటి భిన్నమైన ధోరణి రావడానికి ప్రజలే కారణం. ప్రజలు కొంతమంది నాయకులు మంచి స్వభావంలోకి మార్చడం కూడా ప్రజలే కారణం. సో మనం ఏంటంటే వాళ్ళకు అరే ఇతను కోరుకుంటుంది కరెక్ట్ గా ఉంది, ఇతను చూపిస్తున్నటువంటి దారి కరెక్ట్ గా ఉంది, ఒకసారి అవకాశం ఇద్దామని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లా ఒకసారి అవకాశం దొరికింది అనుకోండి, మిగతా వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. అరే ఇతనికి కోరుకొని వెళ్ళాడు, అతను ఆదరించారు, సో నేను కూడా వెళ్తాను అతని దారిలో అని వచ్చేవాళ్ళ సంఖ్య పెరిగినప్పుడు మార్పా కాదా? అట్లా అట్లా. సో చూడాలి, అది కూడా చూడాలి. అలా నిర్మించింది ప్రజలే, కొంతమంది వ్యక్తులే. ఇలా నిర్మించబోయేది కూడా ప్రజలు, కొంతమంది వ్యక్తులే. దాన్ని కూడా మనం ప్రయోగాత్మకంగా చూడాలి. మన వ్యక్తిగత జీవితంలో మార్పు వచ్చినప్పుడు వ్యవస్థలు కూడా మారుస్తాను ముందుకు వచ్చినప్పుడు అవకాశం వస్తుండొచ్చు. అవకాశం కల్పించాలి కూడా, వచ్చేటట్టు చేయాలి కూడా. అట్లా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మార్చ్ లో ఉన్నాయి కదా సార్, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? నోటిఫికేషన్ ఫిబ్రవరిలో రావచ్చండి. మార్చిలో ఎలక్షన్స్ ఉంటాయి. యాక్చువల్గా మార్చి 29th పీరియడ్ అయిపోతుంది ప్రజెంట్ ఎగ్జిస్టింగ్. అది ఇది ఎలక్షన్ యొక్క పీరియడ్. మీరు ఎలక్షన్స్ విజయం సాధించాక అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఒక ఎమ్మెల్సీగా? ఎమ్మెల్సీగా 2 విషయాలు. ఒకటి, నేను గెలిస్తే, నేను గెలుస్తాన సంకేతం అయితే వచ్చింది, ప్రజలు రిసీవ్ చేసుకుంటున్న తీరు. ప్రజలంటే ఇక్కడ ఎక్స్పర్ట్స్, వృత్తి నిపుణులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, మహిళా ఉద్యోగినులు, ఇట్లా చాలా రంగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగులు, సంఘటిత రంగం, అసంఘటిత రంగం, ఇటువంటి రంగాల్లో పనిచేస్తున్నటువంటి మేధావులందరూ నన్ను రిసీవ్ చేసుకుంటున్న తీరు, నాకు ఇచ్చినటువంటి సంకేతం, గెలుస్తున్న నమ్మకం నాకు ఉంది. సో గెలిచిన తర్వాత ఏం జరగబోతుంది అంటే 2 విషయాలు. ఒకటి, ఓటరు, కొంతమంది ఓటర్లలో భిన్నమైన స్వభావంలో మార్పు వచ్చిందని ఒక సంకేతం వెళ్ళబోతుంది. రెండవది ఏంటంటే మంచివారు, విద్యావంతులు, సమాజం యొక్క మేలు కోరుకునే వారిని సమాజం గుర్తిస్తున్నది, రిసీవ్ చేసుకుంటుంది, అలాంటి వాళ్ళని గెలిపిస్తున్నారు. కాబట్టి రాజకీయ వేదిక మీద ఉన్నటువంటి భయం పోగొడుతున్నారు అన్నటువంటి సమాచారం కూడా వెళ్ళబోతుంది. అంటే ప్రజలలో మార్పు వచ్చిందని మీరు చెప్పగలుగుతారా? అంటే ఎన్నుకునేటువంటి విషయాలలో. ఎస్, నేను అదే ఎదుర్కొంటున్నాను ఇప్పుడు, అదే ఎదుర్కొంటున్నాను. ఈ విషయంలోనే సమూహాలను ఉద్దేశించి నేను ఇదే చెప్తున్నాను. ఇక్కడ ఒక ఇండికేషన్, ఒక సూచన ఇవ్వండి. సమాజం పట్ల భయం ఉంది, రాజకీయ వేదిక పట్ల కొంతమంది రావాలంటే మంచి స్వభావం ఉన్న వాళ్ళు, విద్యావంతులు రావాలంటే ఈ వేదిక రావడం భయం ఉంది. ఆ భయాన్ని పోగొట్టమంటున్నాను. పోగొట్టే దశలో ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా విజయం తర్వాత ప్రజలు, ఓటర్లు గెలుస్తున్నారు, వాళ్ళకి గెలుపు అంకితం అని కూడా నేను ముందే చెప్తున్నాను. రెండవది ఏంటంటే ప్రతి విషయం మీకు చెప్పాను, ఎన్నో 50 వరకు మేనిఫెస్టో పాయింట్స్ ఉన్నాయన్న. ఆ మేనిఫెస్టో పాయింట్స్ సమూలంగా మార్పు వచ్చే విధంగా కృషి చేస్తాను. ఈవెన్ స్ట్రక్చర్లో కూడా, అంటే గవర్నమెంట్ కార్యనిర్వాహక ఎగ్జిక్యూటివ్ స్ట్రక్చర్లో కూడా పొరపాట్లు ఉన్నాయి. ఆ పొరపాట్లను కూడా సవరించే దిశగా పనిచేస్తాను.
ఎందుకు అభివృద్ధి చెందట్లేదు అనే దానికి కూడా ఒక ఎగ్జిక్యూటివ్ స్ట్రక్చర్లో ప్రాబ్లం ఉంది, పెద్ద ప్రాబ్లం ఉంది, కలోనియల్ ప్రాబ్లం ఉంది. ఆ కలోనియల్ ప్రాబ్లం ఎలా ఉందంటే ఎవరైతే పెట్టారో వాళ్ళు పాటించట్లేదు, బట్ మనం మాత్రం పాటిస్తున్నాం. కానీ అది ఈ వ్యవస్థలో ఈ సమయంలో సూటబుల్ కాదు. అటువంటి విషయాల్లో కూడా మార్పు రావాలి. ఆ మార్పు నేను తీసుకొస్తాను. ఒక వ్యక్తిగా ఏదైనా సాధ్యమే. మన పూర్వీకులు తీర్చిదిద్ది పెట్టినటువంటి ఆ చట్రంలో ఆ రూపంలో లేమా, స్ట్రక్చర్లో ఉన్నాం కదా. మనం కూడా కాలానుగుణంగా అవసరాన్ని బట్టి మనం కూడా తీసుకురావాలి. అంటే మామూలుగా బండి చక్రం నుండి విమానం వరకు మార్పు వచ్చింది కాబట్టి దీంట్లో కూడా మార్పు తేవచ్చు అని చెప్తున్నారు. తీసుకురావచ్చు. కొంతమంది ఇప్పుడు హై లెవెల్ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళకు అప్పగిస్తున్నటువంటి మల్టిపుల్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక మనిషి చేయలేడు. ఈ రోజులకు అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా మార్పు రావాలి. ఒక వ్యక్తి 1 లేదా 2 పనులు క్షుణ్ణంగా మైక్రో లెవెల్లో చేయగలడు, కానీ ఒక ఎగ్జిక్యూటివ్ అన్ని వ్యవస్థలను మానిటర్ చేయలేడు. ఒక్కొక్క వ్యవస్థకి ఒక్కొక్క సర్వీస్ ఉండాలి. దాని పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఉంటే ఇంకా బాగుంటుంది. అంతవరకే ఉండాలి, పరిమితం చేయాలి. దాంట్లో నేను కోరుకుంటుంది ఏంటంటే భవిష్యత్తులో హారిజెంటల్ సిస్టమ్ ఉంది, వర్టికల్ సిస్టమ్ రావాలి. ఏ పని కా పని వర్టికల్ సిస్టమ్ అంటే క్షేత్రస్థాయిలో ఒక డిపార్ట్మెంట్లో ఒక పని చేస్తుందంటే ఆ వ్యక్తి మీద గవర్నమెంట్ లెవెల్లో మరొక వ్యక్తి ఉండాలి. అంతేగాని క్షేత్రస్థాయిలో అన్ని పనులు చేసే వ్యక్తి ఒకరికి ఉండకూడదు.